ఈరోజు నేను చిట్టి ఛానల్లో వెజ్ బిర్యానీ చూపించబోతున్నాను నాన్ స్టైల్లో. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కట్ చేసిన క్యారెట్, కట్ చేసిన ఆలు, కట్ చేసిన పెద్దగా ఉల్లిపాయలు, బఠానీ, ఇది ముందుగా ఉప్పేసి ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్. మసాలాలేమో మిరియాలు, లవంగ, దాల్చిన చెక్క, పువ్వు, సాజీరా, ఇలాచి, బేలీఫ్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మీకు పెరుగు. ఇవన్నీ నేను మ్యారినేట్ చేసి చూపిస్తానండి. చూపించిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకోండి. ముందుగా క్యారెట్, బఠానీ, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు, కాలీఫ్లవర్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, సాజీరా, ఇలాచి, లవంగాలు, పట్ట, పువ్వు అన్నీ వేసుకొని దీంట్లో ఒక 2 స్పూన్లు కారం వేయండి, చిన్న స్పూన్లు, 1 స్పూను పసుపు, 1 స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, నిమ్మకాయ పచ్చిమిరపకాయ, 2 స్పూన్లు పెద్ద గరిటెతోటి పెరుగు వేసుకొని, సరిపడా ఉప్పు, ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఒక 10 నిమిషాలు ఇలా ఉంచుకోండి. ఈలోపుగా అరగంట క్రితం నేను నానబెట్టానండి బాస్మతి రైస్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. వెలిగించుకొని దానికి సరిపడా గిన్నె పెట్టుకోండి. దీంట్లో 1, 2, 3 స్పూన్లు నెయ్యి వేసుకోండి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి నీళ్ళు పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని మరగబెట్టుకోవాలండి, ఎందుకంటే బియ్యానికి పడుతుంది ఉప్పు, ఎందుకంటే పొడి పొడిగా ఉంటుంది అన్నము. నిమ్మకాయ పిండుకోండి. హోల్ గరం మసాలా వేసుకోండి. మిరియాలు, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. నీళ్ళు బాగా మరగాలండి. మరిగాక బియ్యం వేసుకోవాలి. అంతవరకు నానబెట్టుకున్న ఈ వెజిటేబుల్స్ అన్నీ, గరం మసాలా, పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి. జీడిపప్పులు 10 నిమిషాలు మీడియం హీట్లో ఉడకబెట్టండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని, నాకు మర్చిపోయానండి, వేసుకొని మగ్గబెట్టండి. ఇలా హాఫ్ కుక్ అవ్వాలండి. ఇలా హాఫ్ కుక్ అయిందో లేదో చూసుకొని టెస్ట్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు నీళ్ళు మరిగాయండి. బియ్యం వేసుకొని ఇలాగా హాఫ్ ఉడికిందండి. ఇలాగా చూసుకోండి, ఇరిసి సగం ఉడికితే కనుక ఈ వెజిటేబుల్స్ కూడా ఉడికాయండి. తీసుకోండి. దీంట్లో ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవి కొంచెం జల్లి ఇప్పుడు అన్నం ఇలా స్ప్రెడ్ చేయండి. పుదీనా, కొత్తిమీర చల్లండి. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని చల్లండి. ఇప్పుడు మిగతా వెజిటేబుల్స్ దీని మీద వేసేయండి. రైస్ కూడా ఇలా వేసేసి బియ్యం మరిగిన నీళ్ళు కూడా తీసుకొని వీటి మీద ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 స్పూన్లు నెయ్యి వేయండి. గరం మసాలా పొడి పైన చల్లుకోండి. తోటి 2.5 గ్లాసులు నీళ్ళు పోసానండి. అంతే. ఇప్పుడు దమ్ వేసేసుకోండి. ఆవిరంతా సమంగా ఈక్వల్గా వస్తుంది. ఇప్పుడు దమ్ము పెట్టుకున్నాక
10 నిమిషాలు మీడియంలో పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టండి. సిమ్లో పెట్టాక 5 నిమిషాలు అయ్యాక మూత తీసి చూడండి. వెజిటేరియన్స్కి వెజ్ బిర్యానీ ఫుల్ ప్రోటీన్ అండ్ రిచ్ అండి. ఈ కాంబినేషన్కి పెరుగు పచ్చడి. ఇది కనుక మీకు నచ్చితే చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.